మెంటల్లీ హెల్దీగా ఉన్నారా? అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? మనం మానసికంగా ఆరోగ్యంగా ఎలా ఉండాలి? ఈరోజు చూద్దాం. హాయ్! మన యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ పై డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈజ్ మెంటల్ హెల్త్? మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? మన శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో మన మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని మనందరికీ తెలుసు. కానీ మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? దానిని ఎలా పరిరక్షించుకోవాలి? ఇవే అంశాలను ఈ వీడియోలో పరిశీలిద్దాం. మానసిక ఆరోగ్యం అనేది మన లెవెల్ ఆఫ్ ఎమోషనల్, మెంటల్ అండ్ సోషల్ హ్యాపీనెస్. ఇది మన ఆలోచనలు, భావనలు, ప్రవర్తనలపై ప్రభావం చూపిస్తుంది. సంతోషం, ఒత్తిడి, విషాదం, భయం వంటి అనేక భావోద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించగలగడం మన మానసిక ఆరోగ్యానికి సంకేతం. అసలు మెంటల్లీ హెల్దీగా ఉన్నామా లేదా అనేది ఎలా గుర్తించవచ్చు? ఒక మనిషి మెంటల్లీ హెల్దీగా లేడని ఎలా గుర్తించవచ్చు? మానసిక సమస్యలు మన జీవితంలో అనేక రకాలుగా ప్రదర్శించవచ్చు మరియు వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. 1. నిరంతర మెంటల్ యాంగ్జైటీ. అనవసర ఆందోళన, భయం మరియు మనశ్శాంతి లేకపోవడం మానసిక సమస్యల ముఖ్య సంకేతాలు. ఎప్పుడూ క్షోభకు గురవడం, ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందడం మానసిక మెంటల్ హెల్త్ బాగోలేదని మనం చెప్పవచ్చు. 2. ఆత్మవిశ్వాసం మరియు ఆనందలోపం. ఆత్మవిశ్వాసం తగ్గడం, నిస్పృహ, నిరుత్సాహం మరియు సంతోషాన్ని కోల్పోవడం కూడా మానసిక సమస్యలకు సంకేతాలు. మీకు ఇష్టమైన పనులు కూడా ఆనందాన్ని ఇవ్వకపోవడం లేదా వాటి పట్ల ఆసక్తి లేకపోవడం కూడా ఒక సూచన. 3. నిద్ర సమస్యలు. మిగతా రాత్రులు నిద్ర పట్టకపోవడం లేదా ఎక్కువగా నిద్రపోవడం కూడా మానసిక ఆరోగ్యం సరిగా లేదని సూచిస్తుంది. శారీరక ఆరోగ్యానికి కూడా నిద్ర కీలకం కాబట్టి మానసిక సమస్యలు ఉండడం వల్ల నిద్ర సరిగా రాదు. 4. ఆహారపు అలవాట్లలో మార్పు. అంటే మన ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోతాయి. ఎక్కువగా తినడం లేదా తినకపోవడం కూడా మానసిక సమస్యలకు సంకేతం. ఈ మార్పులు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. 5. సోషల్ రిలేషన్షిప్స్లో చేంజ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్న సంబంధాలలో మార్పు రావడం, వారిని దూరంగా ఉంచుకోవడం లేదా అసహనం పెరగడం కూడా మానసిక సమస్యలను సూచిస్తుంది. 6. నిరంతర అలసట. శారీరకంగా మరియు మానసికంగా ఎప్పుడూ అలసటగా అనిపించడం, మీరు విశ్రాంతి తీసుకున్న తరువాత కూడా అలసటకు గురవడం మానసిక ఆరోగ్యం సరిగా లేదని సూచిస్తుంది. 7. ఏ విషయం మీద కూడా ఎంతూజియాజం, ప్యాషన్ సరిగ్గా ఉండకపోవడం జరుగుతుంది. మీ పనుల పట్ల ఉత్సాహం, ప్రేరణ లోపం, ఏ పనిలోనూ మీరు దృష్టి పెట్టలేకపోవడం కూడా ఒక సంకేతం. ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సంకేతాలను మీరు లేదా మీ చుట్టూ ఉన్నవారు గమనిస్తే వెంటనే ఒక డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. మానసిక సమస్యలను ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే మానసిక ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. ఈ విషయాలను మీరు గుర్తించి మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రయత్నించండి. సో, మనకు ఈ విషయాలు ముందుగానే తెలిస్తే చాలా మంచిది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో మనం మెంటల్లీ హెల్దీగా ఉండవచ్చు. ఈ జాగ్రత్తలు మన జీవితంలోని ప్రతిరోజు సవాళ్లను ఎదుర్కొనడంలో, మన వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరచడంలో మరియు వ్యాపార, విద్యా రంగాలలో మన విజయాన్ని సాధించడంలో ఎంతో దోహదపడతాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు దానిని పరిరక్షించుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. మన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మరియు యోగా, ధ్యానం వంటి పద్ధతులు పాటించడం ద్వారా మనం మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఇప్పుడు ఈ అంశాలను మరింత లోతుగా పరిశీలిద్దాం. ఈ మార్గాలను పాటించడం ద్వారా మనం ఎలా మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా కొంత ఆలోచన, కొంత కృషితో మనం మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మన శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో మన మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. సరైన మార్గాలను పాటించడం వల్ల మనసుకి శాంతిని పొందవచ్చు. మరి ఆ మార్గాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనసుకి విశ్రాంతి ఇవ్వడం, రిలాక్స్ అన్నమాట. ముందుగా మనసుకి విశ్రాంతి చాలా ముఖ్యం. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మనసుకి శాంతి చేకూరుతుంది. ఇలా చేయడం వల్ల మన ఆలోచనలకు ఒక స్పష్టత వస్తుంది. మనం మరింత శ్రద్ధగా ఉంటాం. హెల్దీ ఫుడ్. మన శరీరం ఆరోగ్యంగా ఉంటే మన మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మనం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. పచ్చి కూరగాయలు, ఫలాలు, పిండి పదార్థాలు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా మంచిది.
ఇలా చేయడం వల్ల మన శరీరం తేలికగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్సర్సైజ్. ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలోకి మంచి రక్త ప్రసరణ జరుగుతుంది, ఆక్సిజన్ సరిపోతుంది. అలాగే ప్రతి రాత్రి 7 నుంచి 8 గంటల పాటు మంచి నిద్రపోవడం కూడా అవసరం. సరైన నిద్ర వల్ల మనం ఉత్తేజితులు అవుతాం, మనసు సేద తీరుతుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సమయం గడపడం. మనకు ఇష్టమైన వారితో సమయం గడపడం కూడా మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడటం, నవ్వడం వల్ల మనకు ఒత్తిడి తగ్గుతుంది, మన మనసుకు ఒక సంతోషం కలుగుతుంది. హాబీలు. మనకు ఇష్టమైన పనులు చేయడం ద్వారా మనం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సృజనాత్మకతను ప్రోత్సహించే పనులు, హాబీలు మనకు సంతోషం మరియు ప్రశాంతత ఇస్తాయి. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, చిత్రాలు వేయడం వంటి హాబీలు మనకు ఉత్తేజాన్ని ఇస్తాయి. అంతా బాగా ఉంటే మనం మనసుకు శాంతిని పొందవచ్చు. ఈ చిన్న మార్పులను మన జీవితంలో ప్రవేశపెడితే మనం మానసిక ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరిన్ని విలువైన సమాచారానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.